హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇవాళ కారం చట్నీ ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ స్టవ్ మీద ఒక బాండి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయండి. అది హీట్ అయినాక ఆవాలు 1 టేబుల్ స్పూన్, తెల్లపప్పులు 2 టేబుల్ స్పూన్, జీరా 1/2 టీ స్పూన్ యాడ్ చేసి ఇవన్నీ కొంచెం ఫ్రై చేసుకున్నాక వెల్లుల్లి ఒక 6, అల్లం ఒక చిన్న పీసు ఇలా సన్నగా కట్ చేసి యాడ్ చేయండి. ఆనియన్ 1 కప్పు, టమోటా 1 కప్పు యాడ్ చేసి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకొని సాల్ట్ మీకు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి. ఎండుమిర్చి ఒక 10 యాడ్ చేసి ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోండి. ఈ ఆనియన్ టమాటా మొత్తం సాఫ్ట్గా ఉడకాలి. చూడండి, సాఫ్ట్గా ఉడికింది కదా. ఇప్పుడు 1/2 కప్పు వాటర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకొని ఇదంతా స్టవ్ ఆఫ్ చేసి చల్లగా అయిపోయినాక ఒక మిక్సీ జార్లోకి తీసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి యాడ్ చేసేసుకోండి. ఇక్కడ స్టవ్ మీద ఒక బాండి పెట్టి అందులో ఆయిల్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసి అందులో ఆవాలు 1/2 టీ స్పూన్, జీరా 1/2 టీ స్పూన్, ఎండుమిర్చి ఒక 2, కరివేపాకు కొంచెం యాడ్ చేసి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిపోయినాక మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టాం కదా, అందులో ఇదంతా యాడ్ చేసేయండి. చూడండి, ఇక్కడ ఇడ్లీ దోశలకి కారం చట్నీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.